you there are 500 dengue cases in a district. Is that information enough? No. You want to know when the disease has occurred and where the disease has concentrated. And lastly, who got the disease? Before knowing the etiology, it will help us to know the pattern of the disease. That is, when, ఇప్పుడు, ఎక్కడ, ఎవరికి అనే క్వశ్చన్స్ని ఆన్సర్ చేస్తే ఎందుకు వచ్చింది అనే దాన్ని ఆన్సర్ చేయడం ఈజీ మనకి. వీ మైట్ థింక్ ద పాసిబిలిటీ దిస్ మైట్ బీ ద రీజన్ ఫర్ getting the disease. So before we ask why, we need to understand the pattern of a disease. We know the definition of the epidemiology. It is distribution, study of distribution on determinants of health related states or events in a specified population. ఇవన్నీ కూడా మనకి డిస్క్రిప్టివ్ ఎపిడమాలజీ ద్వారా తెలుస్తాయి. అండ్ ఈ నాలెడ్జ్ని మనం అప్లై చేస్తాము టు కంట్రోల్ ద హెల్త్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్, కమింగ్ టు ద classification of epidemiological studies. We have observational studies and experimental studies. Observation అంటే రీసెర్చర్ ఏం చేయరు, జస్ట్ అబ్జర్వ్ చేసి మెజర్ చేస్తారు. whereas experiment అంటే they intervene in the process and do something. In observational studies there are descriptive studies where we just describe the things. ఇది క్రాస్ సెక్షనల్ స్టడీ ద్వారా చేయొచ్చు ఆర్ లాంగిట్యూడినల్ స్టడీ ద్వారా చేయొచ్చు. వెరాజ్ అనలిటికల్ స్టడీ అంటే డిస్క్రిప్టివ్ స్టడీలో మనం ఏదన్నా ప్యాటర్న్ ఫైండ్ చేసి దాన్ని టెస్ట్ చేయాలి అనుకుంటే వీ డూ analytical studies. It might be ecological studies where we find the correlations, or cross-sectional studies where we find the prevalence of the disease or prevalence studies. కేస్ కంట్రోల్ స్టడీస్ ఆర్ కేస్ రిఫరెన్స్ స్టడీస్ అంటాము, దీంట్లో మనం రేర్ కేసెస్ని చేస్తాము. కోహార్ట్ స్టడీస్ ఆర్ ఫాలో అప్ స్టడీస్ ఆర్ ప్రాస్పెక్టివ్ స్టడీస్ వెన్ వీ గో ఫార్వర్డ్ విత్ ద స్టడీ పాపులేషన్ అండ్ సీ ద ఇన్సిడెన్స్ ఆఫ్ ద డిసీజ్. ఇవన్నీ అనలిటికల్ స్టడీస్లో టైప్స్. వెరాజ్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్లో ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్ ఒకటి, నాన్ ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్ ఉంటాయి. దీస్ ఆర్ అగైన్ 6 ఉన్నాయి. దీంట్లో జస్ట్ 1 or 2 రాస్తే మీకు సరిపోతుంది. క్లినికల్ ట్రయల్స్ లేదా ప్రివెన్షన్ ట్రయల్స్, రిస్క్ ఫ్యాక్టర్ ట్రయల్స్, ఇలా డిఫరెంట్ ఉన్నాయి. నాన్ ర్యాండమైజ్డ్ కంట్రోల్ స్టడీస్ ఆర్ examples, uncontrolled trials, natural experiments, or before after comparison. So you have to remember this chart for every epidemiological study question. So what is the procedure of this descriptive study? ఇవన్నీ తెలుసుకోవాలి అంటున్నాము, అసలు ఇది చేసే ప్రాసెస్ ఏంటి అనేది ఫస్ట్ చూద్దాం. దీనిలో డిఫరెంట్ స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వీ డిఫైన్ ద పాపులేషన్ వీ వాంట్ టు స్టడీ. ఏ పాపులేషన్లో చేస్తామనేది చూడాలి. తర్వాత ఈ డిసీజ్ని ఇది ఉంటేనే మనం తీసుకుంటాం. సో అలా ఈ డెఫినేషన్ ఏంటి మనం అనేది చెప్తాం. నెక్స్ట్, వీ డిస్క్రైబ్ ద డిసీజ్ బై టైం, ప్లేస్ అండ్ పర్సన్. తర్వాత దాన్ని మెజర్ చేస్తాం. దాన్ని మెజర్ చేసిన దాన్ని కంపేర్ చేస్తాం విత్ వాట్ వీ నో. విత్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ వీ విల్ ట్రై టు ఫార్ములేట్ why this disease might have occurred. సో ఇవన్నీ ఒక్కొక్క స్టెప్ బ్రీఫ్గా నేర్చుకుంటూ వెళ్దాము. కమింగ్ టు ద ఫస్ట్, డిఫైనింగ్ ద పాపులేషన్. డిస్క్రిప్టివ్ స్టడీస్ అన్నీ కూడా పాపులేషన్స్లో చేస్తాం, ఇండివిజువల్స్లో చేయం. సో మనం హెల్త్ ప్రాబ్లమ్ని తీసుకుందాం అనుకున్నాం, ఫర్ సపోజ్ డెంగ్యూ, అది ప్యాటర్న్ ఎలా ఉంది చూడాలంటే ఫస్ట్ అసలు ఎవరిలో చూస్తున్నాం అనేది తెలియాలి. ఆ స్టడీ పాపులేషన్ ఎవరు అనేది తెలియాలి.
సో వీ కెన్ టేక్ అ రెసిడెన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఎక్స్ తీసుకోవచ్చు, లేదా ఆ డిస్ట్రిక్ట్ ఎక్స్లో కూడా ఈ సర్టెన్ ఏరియాస్లో నుంచే మేము పాపులేషన్ సర్టెన్ ఏరియాలో ఉన్న పీపుల్ని తీసుకుంటున్నామని చెప్పచ్చు. బట్ ఎవరిని తీసుకున్నా కానీ క్లియర్గా కొన్ని మెన్షన్ చేయాలి. దట్ ఈస్ కంపోజిషన్ ఆఫ్ ద డిసీజ్. కాంపోజిషన్లో ఏజ్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యింది, ఆ పాపులేషన్లో సెక్స్ ఎంతమంది ఉన్నారు, మేల్ ఎంతమంది, ఫీమేల్ ఎంతమంది, ఏ ఆక్యుపేషన్ ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ మనకి క్లియర్గా ముందే తెలిసి ఉండాలి. సో దట్ లేటర్ ఆన్ మనం వాటిని చూడ్డానికి ఈ వీళ్ళలో ఎక్కువ ఉందా వాళ్ళలో ఎక్కువ ఉందా కంపేర్ చేయడానికి వీ విల్ సీ ఇన్ ద 4th స్టెప్ అట్లా చూస్తాం కదా, దానికి ముందే డిఫైన్ చేయటం అనేది ఇంపార్టెంట్. ఒక డిసీజ్ ఫ్రీక్వెన్సీని డిస్క్రైబ్ చేసేటప్పుడు మనకి డినామినేటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 32 మెటర్నల్ డెత్స్ అయినాయి అని చెప్పాను అనుకోండి, ఈజ్ ఇట్ గుడ్, బ్యాడ్ ఆర్ న్యూట్రల్ ఎలా తెలుస్తుంది మనకి? సో నేను ఒక 32 ఫర్ 1 lakh పాపులేషన్ అన్నాను అనుకోండి, ఓకే ఇట్స్ ఓకే అన్నట్టు అనుకుంటారు. అదే 32 మెటర్నల్ డెత్స్ ఫర్ 1000 పాపులేషన్ అంటే ఇట్ ఈస్ హ్యూజ్ నెంబర్. కాబట్టి మనకి డినామినేటర్ని బట్టి మన డిసీజ్ ఎంత బర్డెన్ ఉంది తెలియాలంటే బేస్ పాపులేషన్లో ఉన్న నెంబర్ని బట్టి మనం ఎస్టిమేట్ వేస్తాం. కాబట్టి డిఫైనింగ్ ద పాపులేషన్ అనేది అందుకు ఇంపార్టెంట్ అనమాట డినామినేటర్ని చెప్పడానికి. అండ్ ఈ పాపులేషన్ అనేది ఒక జియోగ్రఫికల్ ఏరియాలో ఉన్న మొత్తం పాపులేషన్ని తీసుకోవచ్చు, లేదా ఆ జియోగ్రఫికల్ పాపులేషన్ని రిప్రజెంట్ చేసేలాగా ఒక చిన్న శాంపిల్ని కూడా తీసుకోవచ్చు. వి డిఫైన్ ద డిసీజ్. హియర్ వి గెట్ ఆపరేషనల్ డెఫినేషన్ అంటాం. అదేంటంటే ఒక డిసీజ్ని మనం డిఫైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం డెంగ్యూయే తీసుకుందాం. ఫీవర్ కేసులు అన్నీ నేను తీసేసుకుంటాను, నేను అన్నిటినీ డెంగ్యూ కేసెస్ లాగా ఆర్ నా శాంపుల్ అన్ని ఫీవర్ కేసులు తీసుకుంటాను అంటే కుదరదు. బికాజ్ దెర్ ఆర్ డిఫరెంట్ లైక్ చికెన్ గున్యా కేసెస్ రావచ్చు, మలేరియా కేసెస్ రావచ్చు, అవన్నీ కూడా ఫీవర్తోనే ఉంటాయి. కాబట్టి మనకి ఏ కేసెస్ని తీసుకోవాలి అనే దానికి ఆపరేషనల్ డెఫినేషన్ ఆఫ్ ద డిసీజ్ ఇంపార్టెంట్ అనమాట. ఇట్ గివ్స్ క్లియర్లీ ద క్రైటీరియా బై విచ్ ఎ డిసీజ్ కెన్ బి మెజర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ టాన్సిలైటిస్ అనుకుందాం. మనం డెఫినేషన్ ఎలా రాసుకుంటాం? ఎన్లార్జ్డ్గా ఉండాలి టాన్సిల్స్, రెడ్గా ఉండాలి, వైట్ ఎక్స్టేట్ ఉండాలి, థ్రోట్ స్వాబ్ తీస్తే దాంట్లో పాజిటివ్గా స్ట్రెప్టోకోకస్ పయోజెన్స్ రావాలి. దిస్ విల్ బీ యువర్ క్రిటికల్ ఆపరేషనల్ డెఫినేషన్. అండ్ ఇది మన స్టడీ జరిగే పీరియడ్ మొత్తం వి విల్ నాట్ చేంజ్ ఇట్. అండ్ ఎక్కడ మనం ఇఫ్ వీఆర్ డూయింగ్ డిఫరెంట్ హాస్పిటల్స్ నుంచి డేటా కలెక్ట్ చేసుకుంటున్నా కానీ ఈ డెఫినేషన్ని బట్టే మనకి కేసెస్ని ఇంక్లూడ్ చేసుకుంటాం, సో దట్ దెర్ ఈస్ ఎ యూనిఫార్మిటీ. నెక్స్ట్ వీ డిస్క్రైబ్ ద డిసీజ్ విత్ ప్లేస్, టైమ్ అండ్ పర్సన్. We will see each component clearly. ఇది heart of the question or descriptive epidemiology. So this is critical. సో టైం డిస్ట్రిబ్యూషన్ అనేది షార్ట్ టర్మ్ ఫ్లక్చువేషన్స్లో ఉండొచ్చు, ఎపిడమిక్స్ అంటాం వాటిని, లేదా పీరియాడిక్ ఫ్లక్చువేషన్స్ ఉండొచ్చు, సీజనల్ కానీ సైక్లిక్ కానీ ట్రెండ్స్ ఉంటాయి, లాంగ్ టర్మ్ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, సెక్యులర్ ట్రెండ్స్ అంటాం వీటిని. సో లెట్స్ సీ ఈచ్ వన్ ఆఫ్ దెమ్. టైప్స్ ఆఫ్ ఎపిడమిక్స్ మేజర్గా 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈస్ కామన్ సోర్స్ ఎపిడమిక్, నెక్స్ట్ ప్రాపగేటెడ్ ఎపిడమిక్, lastly slow or modern epidemic. Again common source is divided into point source or single exposure epidemic, continuous or multiple exposure epidemic. Propagated might be person to person, or arthropod may be a vector. Animal reservoir also may lead to propagated epidemic. First let's see the common source. First epidemic curve ఏంటంటే నెంబర్ ఆఫ్ కేసెస్ని మనం y-యాక్సిస్లో, టైంని x-యాక్సిస్లో ప్లాట్ చేసుకొని ప్యాటర్న్ ఆఫ్ డిసీజ్ ఆర్ ప్యాటర్న్ ఆఫ్ కేసెస్ విత్ టైం ఎలా ఉందో చూస్తే దాన్ని ఎపిడమిక్ కర్వ్ అంటాం. ఇది మనం పీక్స్ ఎట్లా వచ్చినాయి, ఇంక్యుబేషన్ పీరియడ్ ఎలా ఉంది చూడడానికి హెల్ప్ అవుతాయి. కామన్ ఎపిడమిక్ సోర్స్ వచ్చేసరికి 2 టైప్స్, దట్ ఈస్ పాయింట్ సోర్స్ లేదా కంటిన్యూస్ సోర్స్. పాయింట్ సోర్స్లో మనకి ఫీచర్స్ ఏంటంటే
ర్యాపిడ్గా రైజ్ అండ్ ర్యాపిడ్గా ఫాల్ ఉంటాయి. అండ్ దే ఆర్ ఇన్ వన్ ఇంక్యుబేషన్ పీరియడ్. మీడియన్ ఇంక్యుబేషన్ పీరియడ్ ఒక్కటే ఉంటుంది. సారీ, దిస్ ఈజ్ యువర్ మీడియన్ ఇంక్యుబేషన్ పీరియడ్. అండ్ ఎగ్జాంపుల్స్కి వచ్చేసరికి ఫుడ్ పాయిజనింగ్ ఎట్ ఎ ఫంక్షన్ కానీ, భూపాల్ గ్యాస్ ట్రాజడీ కానీ, ఇలాంటివి ఎగ్జాంపుల్స్. దీంట్లో సెకండరీ వేవ్స్ అనేవి ఉండవు, ఓన్లీ ఒక్క వేవే ఉంటుంది. కమింగ్ టు ద కంటిన్యూస్ ఏంటంటే ఎక్స్పోజర్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది ఓవర్ టైమ్. సో రిపీటెడ్గా కేసెస్ వస్తూనే ఉంటాయి. సో యాజ్ యూ సీ అగైన్ ఈ ఎపిడమిక్ కర్వ్లో చూసుకుంటే మనం పీక్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. అండ్ ఆల్సో ఈచ్ పీక్ విల్ కంట్రిబ్యూట్ టు వన్ ఇంక్యుబేషన్ పీరియడ్. సో ఇంక్యుబేషన్ పీరియడ్స్ డిఫరెంట్గా ఉన్నాయి అండ్ పీక్స్ డిఫరెంట్గా ఉన్నాయి. లాంగ్ పీరియడ్లో కేసెస్ ఉంటాయి అండ్ ఇర్రెగ్యులర్ కర్వ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి కంటామినేటెడ్ వెల్ అయి ఉండొచ్చు, ఆర్ ప్రాస్టిట్యూట్ హూ ఈజ్ ఇన్ఫెక్టెడ్ విత్ గోనోరియా ఇన్ఫెక్షన్. నెక్స్ట్ కమింగ్ టు అ ప్రాపగేటెడ్ ఎపిడమిక్. దీంట్లో ఇన్ఫెక్షన్ అనేది పర్సన్ టు పర్సన్ స్ప్రెడ్ అవుతుంది అండ్ స్పీడ్ విల్ డిపెండ్ అపాన్ ద హర్డ్ ఇమ్యూనిటీ అండ్ సెకండరీ అటాక్ రేట్. దీంట్లో ఏంటంటే ఆపర్చునిటీస్, కాంటాక్ట్స్ ఎక్కువ మంది ఉండే ఛాన్స్ ఉంటే, ససెప్టబుల్ పాపులేషన్ ఎక్కువ ఉంటే ఎక్కువ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ దీంట్లో ఇనీషియల్గా ఒక ఎర్లీ స్టేజ్ ఉంటుంది వేర్ ద వన్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ విల్ బి స్ప్రెడ్డింగ్ ద డిసీజ్ టు ససెప్టబుల్ పాపులేషన్ అండ్ మోస్ట్లీ పాపులేషన్లో ససెప్టబుల్ పీపులే ఉంటారు. తర్వాత పీక్ ఆఫ్ ద ఎపిడమిక్ వస్తుంది విత్ హై నెట్వర్క్ ఆర్ మ్యాక్సిమం స్ప్రెడ్ ఇన్ ద కమ్యూనిటీ. ఇక్కడ ఏంటంటే కొంతమంది విల్ be stopping the disease maybe due to immunization or they may be developing immunity. సో మనకి ఇమ్యూన్ పాపులేషన్ అండ్ ససెప్టబుల్ పాపులేషన్ రెండు ఉంటాయి దీంట్లో. అండ్ ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళు అగైన్ ఇన్ఫెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఈ బ్లాక్ పర్సన్స్ హూ విల్ బి ఫెయిలింగ్ టు ఇన్ఫెక్ట్ ద అదర్ పీపుల్. అలా కొన్ని రోజులు అయిన తర్వాత దెర్ విల్ బి ఎ డిక్లైన్ స్టేజ్ ఆర్ టెర్మినేషన్ ఆఫ్ ఎపిడమిక్ వేర్ ద కేసెస్ విల్ బి ఫ్యూ. బికాజ్ ఇక్కడ ఏంటంటే మనకి ద ససెప్టబుల్ పాపులేషన్ విల్ డిక్రీజ్ అండ్ ద ఇమ్యూన్ పాపులేషన్ విల్ ఇంక్రీజ్, స్టాపింగ్ ద చైన్ ఆఫ్ ట్రాన్స్మిషన్. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే మీసిల్స్, మమ్స్, ఇన్ఫ్లుయెన్జా, హెపటైటిస్, ఇవి అప్పుడప్పుడు ప్రాపగేటెడ్ ఎపిడమిక్స్ కింద రావచ్చు మనకి. నెక్స్ట్ periodic fluctuations. Periodic fluctuations can be seasonal trends or cyclic trends. దీంట్లో ఏంటంటే సీజనల్ అంటే యాజ్ ద నేమ్ ఇండికేట్స్ పర్టికులర్ సీజన్లో వస్తాయి. ఈ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఫేవరబుల్గా ఉండటం వల్ల మీకు ఎక్కువ స్ప్రెడ్ అవుతాయి. లైక్ టెంపరేచర్, హ్యూమిడిటీ, రెయిన్ఫాల్. దీంట్లో ఏంటంటే రైజ్ అండ్ ఫాల్ అనేది పర్టికులర్గా ఒక సీజన్లోనే ఉంటుంది. ఎగ్జాంపుల్స్ మనకి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వింటర్లో వస్తాయి, మలేరియా రైనీ సీజన్లో వస్తుంది, సమ్మర్లో బ్యాక్టీరియల్ జిఐ ప్రాబ్లమ్స్ వస్తాయి, మీజిల్స్ స్ప్రింగ్లో వస్తాయి. సో ఇట్లా పీక్స్ అనేవి ఎవ్రీ ఇయర్ వింటర్లో ఇలా రావచ్చు. వేరే సైక్లిక్ ట్రెండ్ అంటే ఒక సైకిల్ లాగా అనమాట, కొంత పీరియడ్ అయిన తర్వాత మళ్ళీ రిపీట్ అవుతాయి. దీంట్లో ఏంటంటే పీక్ పర్టికులర్ ఇంటర్వెల్ తర్వాతే ఉంటుంది, అది మంత్స్ ఆర్ ఇయర్స్ ఎనీథింగ్. ఇది ఎందుకు చేంజ్ అవుతుందంటే హర్డ్ ఇమ్యూనిటీ డిఫరెంట్ అవ్వడం వల్ల అండ్ ద మోస్ట్ ప్రాబబ్లీ ద జెనెటిక్ మ్యూటేషన్స్ ఆఫ్ ద ఏజెంట్ అండ్ ససెప్టబుల్ పాపులేషన్స్ పెరగడం వల్ల. సో దీంట్లో పీక్ అనేది రెగ్యులర్ ఇంటర్వెన్స్లో వస్తుంది, నాట్ లైక్ అ స్పెసిఫిక్ సీజన్. సో ఎగ్జాంపుల్స్ ఆర్ ప్రీ వ్యాక్సినేషన్ ఎర్రా అప్పుడు మీసెల్స్ అనేది 2 to 3 ఇయర్స్కి ఒకసారి వచ్చేది. ఇన్ఫ్లుయెన్జా పాండమిక్ ఎవ్రీ 7 to 10 ఇయర్స్ వస్తుంది డ్యూ టు దట్ యాంటీజెనిక్ వేరియేషన్స్ యాజ్ ఐ టోల్డ్. సో ఆర్టీఎస్ కూడా మనం ప్రాపర్గా చూస్తే వీకెండ్స్లో ఎక్కువ ఉంటాయి, ఎస్పెషల్లీ సాటర్డేస్. సో దీస్ వేర్ వీ కెన్ సీ పీక్ అనేది
specific time interval, that may be 2 years in measles, అలా పీక్స్ ఉంటా ఉంటాయి. యాజ్ ద నేమ్ సజెస్ట్, లాంగ్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్ ఆర్ సెక్యులర్ ట్రెండ్స్ ఏదైనా చేంజ్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకుంటాయి. ఆ చేంజ్ అనేది ప్రోగ్రెసివ్గా ఇంక్రీజ్ అన్న అయి ఉండొచ్చు లేదా డిక్రీజ్ అయినా ఉండొచ్చు. ఎగ్జాంపుల్స్, ఇంక్రీజింగ్ ట్రెండ్ ఆఫ్ ఎన్సిడీస్, దట్ ఈస్ కరోనరీ హార్ట్ డిసీజెస్, లంగ్ డిసీజెస్, క్యాన్సర్స్. అండ్ డిక్రీజ్కి ఎగ్జాంపుల్ సిడీస్ తగ్గడం, లైక్ పోలియో, డిఫ్తీరియా, ఇవన్నీ తగ్గడం. సో దట్ విల్ వైండ్ అప్ అవర్ time distribution. Next we come to a place distribution where geographical comparisons matter. దీంట్లో వెన్ అని తెలిసిన తర్వాత ఇప్పుడు మనం వేర్కి వచ్చాము. ఒక్కొక్క దాని గురించి బ్రీఫ్గా చూద్దాము. ఇంటర్నేషనల్ వేరియేషన్స్ ఏంటి, నేషనల్ ఏంటి, అర్బన్ రూరల్ ఏంటి, అండ్ లోకల్ ఎట్లా. ఫస్ట్ కమింగ్ టు ఇంటర్నేషనల్ వేరియేషన్. సో కంట్రీస్కి మధ్య మనకి ప్యాటర్న్ డిఫరెంట్గా ఉండిద్ది. ఫర్ ఎగ్జాంపుల్, స్టమక్ క్యాన్సర్ అనేది జపాన్లో కామన్, వేరాజ్ ఇండియాలో సర్వైకల్ ఆర్ ఓరల్ క్యాన్సర్స్ కామన్గా ఉంటాయి. ఇట్లా ప్యాటర్న్స్ అనేవి డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్గా ఉంటాయి. నేషనల్ వేరియేషన్స్ వచ్చేసరికి మనకి డిస్ట్రిక్ట్స్లో స్టేట్స్లో డిఫరెంట్గా ఉండొచ్చు. లైక్ హిమాలయన్ బెల్ట్లో ఎండమిక్ గాయిటర్ ఉంటుంది, లాథరస్ సెటైవస్ పండించే దగ్గర లాథరమ్ ఇజం ఉంటుంది, నల్గొండ ఇట్ సైడ్ మనకి ఫ్లోరోసిస్ ఉంటుంది. లైక్ దట్ దేర్ విల్ బి వేరియేషన్స్ విత్ ఇన్ ద కంట్రీ డ్యూ టు జియోగ్రఫికల్ వేరియేషన్స్. రూరల్ అర్బన్ వేరియేషన్స్కి వచ్చేసరికి ఎగ్జాంపుల్స్, అర్బన్ ఏరియాస్లో పొల్యూషన్, వీటి వల్ల మనకి క్రానిక్ బ్రాంకైటిస్ కానీ లంగ్ క్యాన్సర్స్ కానీ ఉంటాయి, లేదా యాక్సిడెంట్స్ ఎక్కువ, కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ, మెంటల్ ఇల్నెస్ ఆర్ డ్రగ్ అబ్యూస్ ఎక్కువ. దీస్ ఆర్ ప్యాటర్న్స్ ఇన్ అర్బన్ ఏరియా. కమింగ్ టు రూరల్, స్కిన్ డిసీజెస్, జూనోటిక్ డిసీజెస్, సాయిల్ ట్రాన్స్మిటిక్, ఇవన్నీ ఎక్కువ. అగైన్ లోకలైజ్గా డిస్ట్రిబ్యూషన్లో కూడా తేడాలు ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం వీటిని కేసెస్ని స్పాట్స్ లాగా పెట్టి మ్యాప్ మీద చూడొచ్చు, లేదా ఆ ఏరియాని షేడ్ చేసి చూడొచ్చు మ్యాప్లో. డిపెండింగ్ అపాన్ ద నెంబర్ ఆఫ్ కేసెస్ షేడ్ మారుతుంది. సో వీటిని లోకల్ డిస్ట్రిబ్యూషన్ని స్పాట్ మ్యాప్స్ తోటి అండ్ షేడెడ్ మ్యాప్స్ తోటి చదువుతాము. ఎగ్జాంపుల్స్, మన కలరా జాన్స్నో ఎక్స్పెరిమెంట్ ఉంది కదా, అది బెస్ట్ ఎగ్జాంపుల్. ఎల్లో ఫీవర్ ఆర్ షైజోస్టోమాటిస్ ఇట్లాంటి కేసెస్ని స్పాట్ చేసుకొని చేయొచ్చు. సో వీ హ్యావ్ కంప్లీటెడ్ వేర్ అండ్ ఆల్సో ద వెన్. నెక్స్ట్ వీ విల్ గో టు who. Before we go into that, there is a small mention of migration studies. ఇదేంటంటే జస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి చదవచ్చు. ఇట్ ఈస్ నాట్ యాజ్ ఏ ఇంపార్టెంట్ ఫర్ రైటింగ్ ఇన్ యువర్ ఎగ్జామ్స్, బట్ ఇదే సపరేట్గా షార్ట్ ఆన్సర్ లాగా ఇవ్వచ్చు. సో ఐ ఇంక్లూడెడ్ హియర్. సో మైగ్రేషన్ స్టడీస్ అనేవి లార్జ్ స్కేల్లో లైక్ ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి పీపుల్ వెళ్ళిపోయిన తర్వాత ఆ పీపుల్ని కంపేర్ చేయడం వల్ల మనకి జెనెటిక్గా ఎంత ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఎంత ఎఫెక్ట్ అవుతున్నాయి ఒక డిసీజ్ రావడానికి అనేది చూడడానికి హెల్ప్ అవుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము. మైగ్రెంట్ స్టడీస్ ఎప్పుడు టూ టైప్స్లో చేయొచ్చు అనమాట. మైగ్రెంట్ పాపులేషన్ని బ్యాక్ హోమ్ పీపుల్ తోటి, అంటే కంట్రీ ఆఫ్ ఆరిజిన్ తోటి కంపేర్ చేయొచ్చు, లేదా హోస్ట్ కంట్రీ తోటి కంపేర్ చేయొచ్చు, అంటే కంట్రీ ఆఫ్ అడాప్షన్. సో జపాన్ పీపుల్ని కంపేర్ చేద్దాం. సో వీళ్ళు మైగ్రెంట్ పాపులేషన్ అనుకుంటే, జపాన్ పీపుల్తో కంపేర్ చేస్తే వీళ్ళ మార్బిడిటీ, మోర్టాలిటీ డేటాస్ సిమిలర్గా ఉన్నాయనుకోండి వీళ్ళ జపాన్లో ఉన్న వాళ్ళతోటి, ఆ డిసీజ్ అనేది జెనెటిక్స్ వల్ల వచ్చింది. కానీ వీళ్ళ మార్బిడిటీ, మోర్టాలిటీ, డిసీజ్ ప్యాటర్న్స్ అక్కడున్న ఆ అమెరికా వాళ్ళతోటి సిమిలర్గా ఉన్నాయనుకోండి, దెన్ ద ఇన్ఫ్లుయెన్స్ ఈస్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ దాన్ ద జెనెటికల్ ఫ్యాక్టర్స్.
సో హోస్ట్ కంట్రీ తోటి సిమిలర్గా ఉంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, కంట్రీ ఆఫ్ ఆరిజిన్తో సిమిలర్గా ఉంటే జెనెటికల్ ఫ్యాక్టర్స్. దట్ ఈస్ that simple. After understanding when and where, let's see who gets the disease. ఇవి డిఫరెంట్ హోస్ట్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ ఏజ్. చిన్నపిల్లల్లో ఎక్కువ వచ్చే డిసీజెస్ ఉంటాయి లైక్ డయేరియా, మీజిల్స్. పెద్దవాళ్ళలో వచ్చే డిసీజెస్ డిఫరెంట్గా ఉంటాయి లైక్ ఎథెరోస్క్లెరోసిస్. అగైన్ ఏజ్. దీంట్లో సెక్స్ స్పెసిఫిక్గా కొన్ని డిసీజెస్ ఉంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్ ఫీమేల్స్, టెస్టిక్యులర్ క్యాన్సర్ ఇన్ మేల్స్ లాగా. నెక్స్ట్ ఎథనిసిటీ. ఇండియన్స్లో వచ్చే డిసీజెస్ డిఫరెంట్గా ఉంటాయి, అమెరికన్స్లో వచ్చేవి డిఫరెంట్గా ఉంటాయి. మ్యారిటల్ స్టేటస్. మెనీ స్టడీస్ సజెస్ట్ దట్ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్, సూసైడ్ టెండెన్సీస్ ఇవన్నీ మ్యారీడ్ పీపుల్లో తక్కువ ఉంటాయని డిస్కవర్ చేశారు. ఆక్యుపేషన్, యు ఆల్ నో ఇది పెద్ద చాప్టర్ ఆల్రెడీ ఇన్ ఇట్ సెల్ఫ్. ఎగ్జాంపుల్స్ లైక్ బ్యాగోసిస్ షుగర్ కేన్ వల్ల వస్తుంది, సిలికోసిస్. సో ఏ స్పెసిఫిక్గా ఆక్యుపేషన్కి సంబంధించి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అండ్ వాటి వల్ల వచ్చే డిసీజెస్ డిఫరెంట్గా ఉంటాయి. సోషల్ క్లాస్ అండ్ హై ఏపీఎల్ పీపుల్లో ఎక్కువ ఎన్సిడీస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. బిలో పవర్టీ లైన్ ఉండే వాళ్ళకి కమ్యూనికబుల్ డిజీజెస్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి డ్యూ టు ద అగైన్ ఎన్విరాన్మెంటల్ కాజెస్. బిహేవియర్ వల్ల డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి లైక్ స్మోకింగ్ వల్ల లంగ్ క్యాన్సర్, ఆల్కహాల్ వల్ల సిరోసిస్ ఆఫ్ లివర్, ఫ్యాటీ ఫుడ్స్, ఎథెరోస్క్లెరోసిస్. స్ట్రెస్ will also cause the mental health problems. Migrations. So migrations వచ్చేసరికి migrant people will take the disease from original place నుంచి వేరే ప్లేస్కి డిసీజ్ తీసుకెళ్ళచ్చు, లేదా అక్కడికి వెళ్ళటం వల్ల వాళ్ళకి ఈ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మనకి ఉంటాయి. After we know that when, where and who got the disease, we have made some pattern. తర్వాత దాన్ని మెజర్ చేస్తాం. అసలు డిసీజ్ ఎంత ఉంది, ఆ లోడ్ ఎంత ఉంది అనేది తెలియడానికి మోర్టాలిటీ డేటాను కానీ, మార్బిడిటీ డేటాను కానీ, డిసబిలిటీ డేటాను కానీ కన్సిడర్ చేస్తాం. సో మార్టాలిటీ, యూ ఆల్ నో డెత్ రేట్స్, కేస్ స్పెసిఫిక్ కానీ, ఏజ్ స్పెసిఫిక్ కానీ ఇలాంటి రేట్స్ అన్నీ చూస్తాం. మార్బిడిటీకి వచ్చేసరికి ఇన్సిడెన్స్ రేటు, ప్రివలెన్స్ రేటు చూస్తాం. ఇన్సిడెన్స్ రేట్ వచ్చేసరికి లాంగిట్యూడినల్ స్టడీస్ చేయడం వల్ల తెలుస్తుంది, ప్రివలెన్స్ వచ్చేసరికి క్రాస్ సెక్షనల్ స్టడీ చేయడం వల్ల తెలుస్తుంది. సో వీ హ్యావ్ నోన్ ద బర్డన్ ఆఫ్ ద డిసీజ్. నెక్స్ట్ స్టెప్ విల్ బి కంపేరింగ్ విత్ ద నోన్ ఇండిసెస్. సో వీటిని ఏంటంటే కంపేర్ చేస్తాం. అండ్ కంపారిజన్ అండ్ ఆస్కింగ్ ఆర్ ద హార్ట్ ఆఫ్ ద ఎపిడమాలజీ అనమాట. దీనివల్ల ఈ ఏజ్ గ్రూప్లో వాళ్ళకి ఈ డిసీజ్ ఎక్కువ ఉందా లేదా, ఈ కమ్యూనిటీలో మనం స్టార్టింగ్లో డెంగ్యూ అనుకున్నాం కదా, సో అక్కడ చూస్తాం ఏదన్నా స్లమ్ ఏరియాస్లో ఎక్కువ ఉందా, లేకపోతే వాటర్ బాడీస్ ఎక్కువ ఉండే ఏరియాలో ఎక్కువ ఉందా, అక్కడ ఏదైనా లేక్ ఉందా, ఇలాంటివన్నీ క్లూస్ ఏమన్నా ఉన్నాయా డిసీజ్ ఇటియాలజీ తెలుసుకోవడానికి అనేది కంపారిజన్ చేస్తేనే మనకి తెలుస్తుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఈజ్ క్లూస్ రిగార్డింగ్ ద డిసీజ్ ఇటియాలజీ చూస్తాం. అప్పుడు మనకి ఏదన్నా ఐడెంటిఫై అయింది, డిసిగ్నేటెడ్ గ్రూప్స్ కానీ లేకపోతే స్పెసిఫిక్గా ఈ ప్రిడిస్పోజింగ్ ఫ్యాక్టర్ ఉంటే డిసీజ్ వస్తుంది అనేది we will understand with the data. So coming to the last step, formulation of hypothesis అనమాట. ఇది మనం డిసీజ్ మొత్తం చూసిన తర్వాత వాట్ మైట్ బి ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ దిస్ ప్యాటర్న్ అనేది వీ ట్రై టు మేక్ ఏ సెన్స్ అవుట్ ఆఫ్ ఇట్ అనమాట. వీటికి కొన్ని స్పెసిఫిక్గా ఈ లిస్ట్ ఆన్సర్ చేయగలిగితే మనకి స్పెసిఫిక్గా అదేంటనేది తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఇవేంటి, ఫస్ట్ పాపులేషన్. ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ కాజెస్ లంగ్ క్యాన్సర్ అన్నాను అనుకోని, వీటిలో ఎన్ని ఆన్సర్ అవుతున్నాయా? నో. సో
what is the better formulation ante, first we have to tell the population. Who will be the population? Smokers. Specific cause ఏముంటుంది? Exposure will be cigarette smoking. Specific what is the outcome? That is disease will be your lung cancer. Dose response relation ఎలా ఉంది అని అంటే how much will cause the lung cancer అనేది 30 to 40 cigarettes per day. Time response అంటే ఎంత, how long, so 20 years. మనకి ఈ ఆన్సర్స్ అన్నీ ఫామ్ చేసే hypothesis will be like this. Smoking of 30 to 40 cigarettes per day causes lung cancer in 10% of the smokers after 20 years of exposure. ఇది మన హైపోథసిస్ అనుకుంటే దీన్ని బేస్ చేసుకొని మనం అనలిటికల్ స్టడీస్ చేస్తాం టు కన్ఫర్మ్ దిస్ యాజ్ ఇటియాలజీ. సో మన అనలిటికల్ స్టడీస్ సక్సెస్ అవ్వాలన్నా ఫెయిల్యూర్ అవ్వాలన్నా మన డిస్క్రిప్టివ్ స్టడీస్లో మనం చేసిన హైపోథసిస్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అండ్ లాస్ట్లీ లెట్స్ సీ ద యూజెస్ ఆఫ్ డిస్క్రిప్టివ్ ఎపిడెమాలజీ. దీని ఫస్ట్ యూజ్ ఏంటి? మనం డిసీజ్ బర్డన్ని చూస్తున్నాం, కమ్యూనిటీలో ఎన్ని కేసెస్ ఉన్నాయి, అవి మార్బిడిటీ డేటా అండ్ మోర్టాలిటీ డేటా ద్వారా బర్డెన్ ఎంత ఉందో చూస్తున్నాం. నెక్స్ట్ వీ మైట్ గెట్ క్లూస్ టు వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ ద డిసీజ్. ఇటియాలజీ తెలుసుకోవచ్చు విత్ టైమ్, ప్లేస్, పర్సన్, డిస్ట్రిబ్యూషన్ ఐడెంటిఫై చేయడం వల్ల, అండ్ ఆల్సో అసోసియేటివ్ ఫ్యాక్టర్స్ ఏంటో తెలుసుకోవచ్చు. సో ఇవన్నీ తెలిసిన తర్వాత వీ విల్ ట్రై టు ఫార్ములేట్ అ హైపోథసిస్. దీన్ని టెస్ట్ చేయడానికి ఒక హైపోథసిస్ ఇవ్వచ్చు. అండ్ లాస్ట్లీ హెల్త్ సర్వీసెస్ అండ్ ప్లానింగ్కి దీన్ని యూజ్ చేయొచ్చు. లైక్ ఈ ప్యాటర్న్స్ మన హెల్త్ ప్రోగ్రామ్స్ లేదా మనం ఏదైనా ఇంటర్వెన్షన్ పెట్టిన తర్వాత ఎలా ఉన్నాయి, ముందు ఎలా ఉన్నాయి చూడడానికి యూజ్ చేసుకోవచ్చు డిస్క్రిప్టివ్ స్టడీస్ని. అండ్ ఆల్సో ఫర్దర్ రీసెర్చ్ కంటిన్యూ చేయడానికి, హైపోథసిస్ ఫామ్ చేయడానికి మనకి డిస్క్రిప్టివ్ ఎపిడెమాలజీ కావాలి. So I hope this clears the uses of epidemiology and how to do descriptive epidemiology. Thank you. Hope you understood.